రైటిక మహిళపై ఉప సర్పంచ్ వైన్ షాప్ సిబ్బంది దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడలో చోటు చేసుకుంది. డిసెంబర్ 31 సందర్భంగా గ్రామానికి చెందిన సిలవేరి నాగమణిపై ఉప సర్పంచ్ నరసింహారావు, వైన్ షాప్ సిబ్బంది సందీప్, నాగు అనే వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. పక్క మండలం మద్యం అమ్ముతున్నావని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురిపై స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది. ఇక మహిళపై జరిగిన దాడిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చి కొట్టిండు. కొట్టేలకు నేను లేచి నిలబడలేప్పుడు కొట్టిండు. కొడితే కింద పడ్డా ఆ సందీప్ సాబాను ఆ నరసింహయ్య గారు ఇద్దరు వచ్చి నన్ను మళ్ళీ తంతారు. ఇది అసలు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది. కొడితే బాగా కొట్టి చేత్తోడు కొట్టిండు. చేత్తోడు కొడితే నేను దిమ్మలు పడి కింద పడ్డాక వచ్చి మళ్ళీ ఇద్దరు ఎగిరి తంతారు. ఏడు తలిగింది దెబ్బ, కాడ తలిగింది, గోడకు తలిగింది. వీళ్ళకి ఏ హక్కుతోటి ఒకవేళ బెల్ట్ షాప్ అనుకుందో వాళ్ళు అనే విధంగా ఏంటంటే బెల్ట్ షాపు ఇక్కడెక్కడో కొంటారు కదా, ఇక్కడ కొన్నారు కదా, అక్కడ కొన్నారనేది వీళ్ళెవరు అసలు? వీళ్ళకి ఏ అధికారంతో ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వచ్చిందనే దానికి కారణాలు లేవు ఇప్పటిదాకా. అదే విందాం అనుకుంటున్నా. అసలు వాళ్ళకు ఉన్న కారణాలు ఏంటి? ఈ బిడ్డ మీద, ఈ ఆడబిడ్డ మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? నువ్వు స్వామి మాల్లో ఉండి ఒక ఇంటికి ఎలా వెళ్తావు? అసలు ఒక ఆడబిడ్డకి మంచి చెడులు ఉంటాయి వాళ్ళకి.